మధ్యాహ్న భోజన పథకం నాణ్యత వెలవెల, మానవ హక్కుల సంఘం నేతలు ఆగ్రహం. పెద్దాపురం పట్టణ పరిధిలో పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం వెలవెలపోతుందని, నాణ్యతా ప్రమాణాలు మరింత దుర్భరంగా ఉన్నాయని మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ ఆరోపించారు. సోమవారం కాకినాడ జిల్లా సామర్లకోట ప్రభుత్వ జెడ్పీ సాగర పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అప్పలకొండ తదితరులు పరిశీలించారు. బెండపూడి నుండి ఇక్కడికి భోజన సరఫరా జరగడం, ప్రతిసారి సకాలంలో భోజనం రాకపోవటం మరో జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు కాకినాడ జిల్లా ఇవాళ పెద్దాపురంలో ఉన్నటువంటి సాగర మున్సిపల్ హై స్కూల్ దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్యాహ్నం భోజనంలో పిల్లలకి సరిగా ఉందా లేదా, ఇది బెండపూడి ఏజెన్సీ వారు సప్లై చేసిన భోజనం చూడటానికి రావడం జరిగింది. ఈ భోజనానికి గుడ్డును సప్లై చేస్తున్నారు. ఆ ఎగ్ ప్రభుత్వం నిర్ణయించిన అంటే బరువు లేకుండా కోడిగుడ్డు అన్నారు, చిన్న పిచ్చి గుడ్లు లాంటి గుడ్లు అంటే 10 గుడ్లు పెద్దవి, మిగతా గుడ్లన్నీ అట్టకి చిన్న గుడ్లతో అలా సప్లై చేయడం జరిగింది. అది పిల్లలకి మరి నోటుకాడ పెట్టేది కొట్టేటట్టుగానే మేము భావిస్తున్నాం. ఉపాధ్యాయుల కొరత కూడా ఉంది స్కూల్లో. ఎంత పాపం 3 ఉపాధ్యాయులతో 310 మందికి పిల్లలు చదువు చెప్పడం అంటే ఎక్కడ కుదురుతుందండి? అది డిఈఓ గారు కానీ విద్యాశాఖ మంత్రి గారు కానీ ఇది దృష్టిలో పెట్టుకోవాలి. అలాంటి ఇప్పుడు విద్య బాగోవాలంటున్నారు, టార్గెట్ పెట్టి మాస్టర్ల మీద కత్తి పెట్టినట్టు ఒత్తిడి చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఉపాధ్యాయులు నియమించినట్టయితే ఆ ప్రభుత్వం ఆశించినట్టుగా ఫలితాలు రావాలంటే తగిన ఉపాధ్యాయులను కూడా ఈ పాఠశాలకు నియమించాలని మానవ హక్కుల సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఇక్కడ బాత్రూమ్లు కూడా సరిగ్గా లేవు, మెయింటెనెన్స్ లేదు. కాబట్టి దీని మీద సంబంధిత అధికారులు చర్య తీసుకుని శుభ్రంగా ఉండేలాగా ఏర్పాటు చేయాలని మానవ హక్కుల సంఘం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలా మెనూ ప్రకారంగా భోజనాలు అందుతున్నాయి అంటున్నారు, కానీ పిల్లలు 310 మందికి ఇక్కడ 200 మందికే భోజనం పెడుతున్నారు అంటున్నారు. కానీ అందులో 100 మందే తింటున్నారు, మిగతా వాళ్ళు తింటం లేదు, బాక్సులు తెచ్చుకుంటున్నారు. కాబట్టి రుచిగా ఉన్నట్టయితే పిల్లలు అందరూ తింటారు. కాబట్టి సన్న బియ్యంతో ప్రభుత్వం సప్లై చేసి మధ్యాహ్నం భోజనం పగడబందిగా నడిపించేలాగా విద్యాశాఖ మంత్రి గారికి చర్య తీసుకోవాలని మానవ హక్కుల సంఘం తరఫున చేతులు ఎక్కి మొక్కి వేడుకుంటున్నాం. పిల్లలకి మీరు కోట్లు ఖర్చు పెడుతున్నారు కాబట్టి సరైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం.